హలో అన్న, వినిపిస్తలేదన్నా? అయ్యా వినిపించడం లేదా? అన్న సరే అన్న వినిపిస్తుందా? అన్న వినిపిస్తున్నా? మంచిదయ్యా, మీరు మంచి ఒక వాక్యాన్ని వినిపించారు, సంతోషము అన్న. విన్నాను మొబైల్లో. ఓకే అన్న. కానీ లోకమే చెడిపోయింది నాయన. అన్న, ఈ లోకాన్ని బాగు చేసే వ్యక్తి మళ్ళా రానై ఉన్నాడు. అన్న కాబట్టి ఎక్కడి నుంచి అన్న? నేను ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాయి గారు. ఒంగోలు. ఓకే అన్న. ఎవరు వస్తారన్నా? ఎవరు వస్తే బాగుపడుతుంది? మళ్ళా సృష్టికర్తే వస్తాడన్నా. మళ్ళీ సృష్టికర్త వస్తాడు. దానికి వచ్చిన చూపండి అన్న. అన్నా, మళ్ళా సృష్టికర్తనే మళ్ళా వస్తాడు అనేది వచ్చిన బైబుల్ ఎక్కడన్నా మనకు ఉన్నదన్నా. వస్తానని చెప్పాడుగా, నేను పెళ్లి కుమారుడుగా వస్తానన్నాడు. అది కాదు, ఇంకా ధర్మం కాదు ఆ మాట. సృష్టికర్తనే మళ్ళా వస్తాడు అన్నావు, మళ్ళా సృష్టికర్తనే వస్తాడు అని వచ్చినాం అట్లా. అంటే యేసు ప్రభువుకు తండ్రి తండ్రి అంటున్నాడు కాబట్టి ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన్నే తండ్రి, ఆయన్నే కుమారుడు అని వచ్చిన మనకి ఏడన్నా బైబుల్లోనా? అవునా అన్న? మీరు బైబిల్ మొత్తం చదివారా అయ్యారు? లేదన్నా, చదవలేదన్నా. మరి చదవండి. అది కాదు నేను నా ప్రాసెస్ ఏంటంటే, ఎవరైతే భూమిని ఏమైతే మాట్లాడుతున్నారో ఆ మాటలకు ప్రూఫ్ అడుగుతుండా. అలా కాదు, ఎందుకంటే అన్నా చెప్పేదేనండి, మీరు ఆయననే కుమారుడు, ఆయన్నే తండ్రి అనే పదము వచనం చూపాలి. అంతకు మించి దాటనికి లేదు అవకాశం. మీరు ఏ పదం అయితే పలికారో ఆ పదానికి వచనం చూపాలి. అట్లా అంతే. నేను నమ్మడానికి, నేను తెలుసుకోవాలంటే నాకు వచనం చూపాలి. అయ్యగారు ఒక మాట వినండి. ఇప్పుడు ఎందుకంటే మనము ప్రేమతో మాట్లాడుకోవాలి. ఏమొద్దన్నా, ఇంకా ప్రేమనే క్రైస్తవం అంతా వ్యభిచారం గూడెంలోకి అయిపోయింది. ప్రేమని ఇప్పుడు మగర సంగతి మనకి ఎందుకండి, మనం ప్రేమతో మాట్లాడుకోవాలి. ఏం లేదు, ఉత్త ప్రేమలు కాదు, ఇలా క్రియలు కావాలా. క్రియలు అంటే బైబుల్లో ఏం చెప్పిందో ఆ పదం కావాలి, కానీ వ్యక్తులు చెప్పిన పదాలు నాకు వద్దు. చెప్పేది వినండి ముందు. అయ్యగారు వినండి. మీరు ఏదైనా వచ్చిన చెప్పండి అన్న, వచ్చిన చదివి వినిపించాలి ఫస్ట్. ఇప్పుడు మీరు గ్రంథాన్ని మొత్తం చదవాలి అయ్యగారు. నేనేమంటే మీరు చదివింటే చెప్పండి అన్న. నేను చదవలేదు, వదిలేసేయి, నన్ను వదిలేసేయి. మీరు బైబుల్ చదివింటే, లేదు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కుమారుడే తండ్రే యెహోవా, అది మీరు ఏమైతే పదం పలికారో రికార్డ్ అయింటే దీంట్లో మీరు ఏమైతే పలికింటారో ఆ పదానికి వచ్చని చూపాలా. ఏదన్నా చెప్పండి, తప్పేం లేదు. కానీ ఒకటి ఇక్కడ మీరు ఛాలెంజ్ అనే మాట విసిరారు అన్నా. ఒక ఛాలెంజ్ అనే మాట విసిరారు. ఛాలెంజ్ ఎందుకంటే అది అన్నిని రెచ్చగొట్టినట్టు అవుతుంది. నేనేమంటా అంటే, నాకేం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఉన్నాడు అని ప్రకటించారు, కానీ ప్రజలు ఏమంటే ఆయనకు దేవుడు లేడు అంటున్నారు క్రైస్తవులు. నేను అందుకు ఆ విధంగా పెట్టాల్సి వచ్చింది అంతే, ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. ఆయనకు దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా, లేడు ఆయనే దేవుడు అని చాలా మంది చెప్తా ఉన్నారు అంతే. మరి ఇప్పుడు దీంట్లో ఏమి ఇంకా ఇప్పుడు నా పర్సనల్ కాదు, నేను కాదు సృష్టించింది, నన్ను సృష్టించిన ఆయన ఉన్నాడు అట్లా. దీనికి ఒకే ఒక మాట అన్న, మనం యేసుక్రీస్తుని ఆరాధిస్తాము, నమ్మాం. మేము ఆరాధించాం యేసుక్రీస్తు ప్రభు వారిని. మీరు అన్నిలా కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని గురువుగా ఆయన దేవుడు పంపాడని, ఆయన దేవుడు లేపాడని, ఆయన ప్రకటించిన దేవుడే దేవుడు. ఇంకా మా వీడియోలు అన్ని చూస్తే తెలుస్తాయి, ఆయన పంపించిన దేవుడే దేవుడు, ఆయన లేపిన ఆయన్నే దేవుడు, ఇంకొక ఆయన దేవుడు అని లేడు భూమి మీద అని ప్రకటిస్తుంటాం మేము.
ఉమ్. అట్లా. అంటే యేసుక్రీస్తు దేవుడని మీరు అనరా? ఎప్పటికి అనం. ఎందుకంటే ఆయన ఒక దేవుని చూపాడు. శిష్యులు ఒక మాట అంటారు, తండ్రి తండ్రి అని అంటున్నారు కదా అన్న ఒక్క నిమిషం అన్న. నేనేమంటా అంటే ఇంకా అవన్నీ కాదన్నా, మేము సవాల్ వేసాము, యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు లేడు అని నిరూపిస్తే ₹1,00,000 గిఫ్ట్ అని పెట్టాము. మీరు ఏదైనా ఉంటే ప్రిపేర్ కాండి, అవకాశం ఉంటే మేము అక్కడ రావడమా లేదంటే మీరు ఇక్కడ రావడమా, ఏదైనా ఉంటే పరిశోధిద్దాం అన్న. నేను 4 రోజులకు వస్తాను, కూర్చొని పరిశోధిద్దాం, ఓకేనా? ఇంకా తండ్రి తండ్రి అన్నాడని మరి ఆ విధంగా ఈ విధంగా అని వద్దు. నేను ఎందుకంటే అన్న ఖచ్చితంగా ఇప్పుడు నిన్ను నన్ను సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఓకేనా? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపాసనలో కూర్చొని మనల్ని దుష్టు నుంచి కాపాడాలని తండ్రి అయిన దేవునికి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అట్లా. ఎందుకంటే సరే ఇప్పుడే కడుపుండి అన్నం తిన్నా, నువ్వు ఫోన్ చేసినావు అన్న. ఎక్కడంటే అడ్రస్ అన్న? అన్న ఒంగోలు దగ్గర పాలూరు మండలము, తూర్పు గంగవరం. ఊరి పేరన్నా? గ్రామం ఏమంటివి? తూర్పు గంగవరం. తూర్పు గంగవరం. అవును. ఓకేనా. నువ్వు చేసిన దానికి నీ పాదాలకు వందనాలన్న. గొప్ప మనసు. ఎందుకంటే చాలా మంది అర్థం చేసుకోవడం లేదు, ఒక అడ్డంగా మాట్లాడుతున్నారు తప్ప. సరే సంతోషం అన్న. నేను సాయంత్రం అట్లా కాల్ చేస్తాను, ఇప్పుడే అన్నం తిన్నాను అన్న. ఓకేనా, వందనాలు మరి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండండి. అయ్యో, ఇంత మంచి మనసు నెలకు చేస్తామన్నా. చేయకుండా ఇప్పుడు మేము బతికుండంగా దేవుడు ఎవరో మనకు అందరికీ తెలియాలా. అది యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించాడు. ఆయన కష్టాన్ని గుర్తించండి, ఆయన ప్రేమను గుర్తించండి అని మేము పోరాడుతున్నాం ఇక్కడ కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా పరిధిలో. ఆయన తప్ప, ఆయనను పంపించిన వాడు తప్ప దేవుడు ఎవరు? అసలు దేవుడు అంటే ఎవరు తెలిపిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని లక్షణాలు చూపించిన వాడే యేసుక్రీస్తు. ప్రేమ ఎట్టిదో ప్రాణం పెట్టి చూపిన ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారు. అట్లా అలా గొప్పవాని గురించి మేము ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాము. సరేనా, వందనాలు మరి. నేను సాయంత్రం అట్లా కాల్ చేస్తాం మరి, ఓకేనా? అయ్యగారు మీది ఏ సంఘము అన్న? నేను మామూలుగా అయితే మేము 2010లో క్రీస్తు మార్గం వచ్చాము, అంతకుముందు విగ్రహాధికులము. ప్రస్తుతం ఎబ్రోన్ సావాసానికి పోతాము. వాళ్ళు చెప్పినదాన్ని ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం అయితే ఎబ్రోన్ సావాసం పోతాం, ఎబ్రోన్ అనే సంఘంకి పోతాం అన్న. సరే, మంచిదే గారు. ఓకే అన్న, ఓకే అన్న, వందనాలన్నా. అయ్యా నేను ఆర్ఎంపీ డాక్టర్నా. ఓకేనా, ఓకేనా. నువ్వు నాకు ఫోన్ చేసి నేను అదృష్టంగా భావిస్తుండా. నేనేం దాన్ని ఏమి మిమ్మల్ని ఏమనలే. మీరు ఆర్ఎంపీ డాక్టర్ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఈ భూమిని ఒక మనిషి, నువ్వు మనిషి అని నేను గుర్తించాను. ఇంకా మీరు ఎవరైనా మనకు అవసరం లేదు. నేను ఎందుకంటే మన వాళ్ళు నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే నువ్వు ఆర్ఎస్ఎస్ తోనివే, అయ్యో అంత అడ్డంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులు. ఏదో ప్రేమ సల్లారిపోయింది, ఏదో ఒక మాట బైబుల్ ఉంది కదా, అనేకుల్లో దేవుని ప్రేమ సల్లారిపోతున్నట్టు. ఒక క్వశ్చన్ మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి, తప్పేం లేదు. ఒక కడుపుని వచ్చిందంటే ఆ డాక్టర్ అవసరము. ఈ ఆత్మ రక్షింపబడాలంటే ఖచ్చితంగా ఈ ఆత్మను సృష్టించినోని సాయం మనకు అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన ఎవరో తెలుసుకోండి. ఖచ్చితంగా నేను నమ్మినో నేను నమ్మట్లేను. మీరు తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకోండి, తప్పేముంది. ఇప్పుడు సత్యం ఎక్కడుందో జరగమంటున్నారు. నిన్న కోమటోళ్ళు ఇంట్లో కూర్చున్నా డోన్లో. అమ్మ భక్తి 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 అని పోతా ఉన్నాడు, సంతోషమే. దేవుడు అంటే భయభక్తులు ఉంది, సంతోషమే. దేవుడు అంటే ఏమి, దానికి అర్థాలేమి? దేవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయవాడు, ఈ భూమిని ఆకాశాన్ని నిన్ను నన్ను సృష్టించినోడు, ఈ వర్షం కురిపించేవాడు. ఇవన్నీ దేవుని లక్షణాలు. ఇవి సృష్టించినోడు దేవుడు తప్ప మనం సృష్టించినోడు దేవుడు కాదు. ఇది సత్యమైన మాట. నా మాట కాదు, బైబుల్లో మాట బట్టి చెప్పాను. మళ్ళా ఏదో అది ఏమంటారు అది అన్న. అయ్యగారు, ఈ మాట సత్యమైన మాట అందరికీ. ఇక్కడ ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, సకల సృష్టికి, సృష్టికి సర్వ సృష్టికి, ఈ విశ్వానికి
ఒకే ఒక్కడు ఆయన సర్వంతర్యామి, ఆయన సకల సృష్టికర్త, ఆయన వాక్కు ద్వారా సఫలము తీర్చబడ్డాయి. అంతేకాని మనుషులు చేసుకొని తాత్కాలికముగా మనశ్శాంతి కోసము పోరాడుతున్న ఆనందపడుతున్న వారందరూ కూడా దేవుళ్ళు కారు అని స్పష్టంగా మన వేద గ్రంథమే చెప్పింది. అదే మీరు పరిశోధించండి అమ్మా. ఆ పరమాత్ముని రూపం అంటున్నారు. ఆ పరమాత్ముడు రూపం ఏమంటే ఆత్మ, పరమాత్ముడు. వీళ్ళు ఆత్మలా కాదే, ఆ పరమాత్మ సృష్టించిన రాయే కదా. మీరు ఆ రాయికి ఎలా మొక్కుతున్నారు? మీరు ఇదంతా పరిశోధించండి. చాలా క్లారిటీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కాడికి, దేవుడు పలికిచ్చిన కాడికి నేను నిన్న 1 గంట సేపు చెప్పేచ్చాను టోన్లో మొన్న సాయంత్రం. మంచి అయ్యగారు, చిన్న సలహా నాది అన్న. ఋగ్వేదము, సామవేదము, అధర్ణ వేదము, యజుర్ణ వేదం, ఓకే అన్న, 4 వేదాలు. 4 వేదాల్లో ఏ గ్రంథాలు ఉన్నాయి? ఒక సారాంశాన్ని మీరు తీసుకోండి. నాకు ఆ గ్రంథాల గురించి అయితే పూర్తిగా అవగాహన లేదన్నా. ఎందుకంటే ఒక మాట, ఇప్పుడు అన్నిటికీ యేసుక్రీస్తు గురించి వాళ్ళకి మనం బోధిస్తూ ఉంటే ఇది మత మార్పిడి అంటున్నారు. ఇంకా యేసు ప్రభు యేసు పేరు చెప్తే మంటలు ఏమంటున్నారు? చాలా ఏదో నా నామం మీ మీదనే దూషించబడినట్టు ఆ యేసు ప్రభు గొప్పతనం చెప్తేనే కోపడుతున్నారు. కొన్ని చోట్ల అపమారుస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు గురించి పక్కన పెట్టి యేసు ప్రభులో ఉన్న సత్యాన్ని మరుగై ఉన్నది కదా, దాన్ని తీయండి బయటికి. ఓకే అన్న. ఇప్పుడు ఎందుకంటే సత్యం, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అన్నాడు దేవుడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా తండ్రి దగ్గరికి పోవాలంటే ఇవి ఉండాలన్నాడు. అన్న, మన ఇద్దరి మధ్యన కొంత ఇంకా డిస్టెన్స్ అనేది, సత్యం ఏందనేది కొంత ఇంకా మిస్టేక్ ఉంది బైబుల్ పరంగా. మనం మాట్లాడుకుందాం. ఓకేనా? నేను సాయంత్రం చేస్తానా. వందనాలు మరి. ఓకేనా? ఓకే. ఓకే.